ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా నున్నాను. హగ్గై గ్రంథం 2:4 ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో అనేకమైనటువంటి పనులు జరిగించలేకపోతూ ఉన్నావా? నువ్వు చేస్తున్నటువంటి వ్యవసాయంలో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి పనుల్లో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి సేవలో కావచ్చు, ఈ లోకంలో ఉన్నవారు ఎవరో ఒకరు నాకు తోడుంటారనేటువంటి ఆశ కలిగి పనులు ప్రారంభించి అవి జరగక నిరాశ చెంది ఉన్నావా? అయితే నీతోనే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నాడు గనక ధైర్యము తెచ్చుకొని ఈ దినాన నువ్వు ఏ పని అయితే జరిగించాలని అనుకుంటున్నావో ఆ పని అంతట్లో ఈ లోకంలో ఉన్నవారు ఎవరు నీకు తోడు రాకపోయినా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు నీకు తోడుంటారని చెప్పి నిశ్చయముగా ఈ దినాన నీతో వాగ్దానం చేస్తున్నా గనుక ఇక నుంచైనా ఈ లోకంలో ఉన్న వారి మీద ఆధారపడకుండా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఆధారపడి ధైర్యము కలిగి మన పనులు ప్రారంభించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనకు తోడు ఉండి మన పనులన్నిటినీ జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కొట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకే వందనాలు ప్రభా. అవును తండ్రి, అనేక మంది అనేక రకాలైనటువంటి పనులు అనుకొని మధ్యలోనే వాటిని జరిగించలేక ప్రభా ఆగిపోతున్నారు ప్రభా. అలాగున ఎవరైతే వాళ్ళ పనులు జరగట్లేదని అనుకుంటూ ఉన్నారో వారికి మీరు తోడుగా ఉండి ప్రతి పనిని జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరు ఏ శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితులతో బాధపడుతున్నారు అట్టి వారందరి కొరకై ప్రార్థన చేస్తుండగా అట్టి స్థితి నుంచి ప్రతి బిడ్డను విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే పనులు చేస్తున్నారో, ప్రయాణాలు చేస్తున్నారో, నూతనమైనటువంటి కార్యాలు మొదలు పెడుతున్నారో వాళ్ళ పనుల్లో, ప్రయాణాల్లో, నూతనమైనటువంటి కార్యాల్లో ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.